హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి టొమాటో రైస్, స్వీట్ పాపడ్, సేవ్ పూరి. వావ్, సూపర్ కాంబినేషన్ కదా చిన్న. అవును, నాకైతే చాలా ఇష్టం. టొమాటో రైస్ అయితే మై ఫేవరెట్ డిష్. నాకైతే చాలా ఇష్టం. నీకు ఇష్టమా టొమాటో రైస్? ఇష్టం. టొమాటో రైస్లోకి రైతా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. నాకైతే నోట్లోంచి నీళ్ళే ఊరుతాయి ఆ టొమాటో రైస్ పేరు వినంగానే. అంత బాగుంటుంది టేస్ట్. టొమాటో రైస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన, సూపర్ వచ్చింది. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ అయితే ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. క్రేజీ కాదు, ఈరోజు ఫన్నీ పనిష్మెంట్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి చుక్కలే. ఈ రోజు కూడా మా చెల్లెని ఖచ్చితంగా ఓడిపిస్తా నేను. ఊరికి ఓడిపోతారా? మరి ఓడిపోతావు. నేను గెలుస్తా కాబట్టి నువ్వు ఓడిపోతావు. నేను ఫాస్ట్ గా తింటా. సరే చూద్దాం. చూడు, నువ్వు ఫాస్ట్ గా తింటావు, నేను ఫాస్ట్ గా చూద్దామా? తిందామా అంటే చూడు నేను. సో ఫ్రెండ్స్, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే ఏం లేదు. ఓడిపోయిన వాళ్ళకి ఈరోజు ఫన్నీ పనిష్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మా చెల్లె ఓడిపోవాలని కోరుకుంటున్నా నేనైతే. మీరేం కోరుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో. అన్ని పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఓ బాబాయ్, నేనే చేసింది? లేదు, నేను చేసిన రైతా. కేక. బాగుందా? కన్ను గొంతు పట్టుకుంటుంది. ఇది రైతా రాయే. అంత కరివేపాకు వస్తుందా నోట్లకి? మళ్ళీ ఎందుకమ్మా అన్న ముందు ఇన్న ముందు అంటుంది. మళ్ళా దొంగ అదిగో. సూపర్.
అసలు ఎంత బాగుందో. అమ్మ మంటలు వస్తుంది. డన్, నేను విన్నర్ అయిపోయా. అబ్బా ఫుల్ స్పైస్ ఉంది సేవ్పూరి మాత్రం. అమ్మా సో ఫ్రెండ్స్ నేనైతే ఓడిపోయినా. అమ్మయ్య, నేను చాలా రోజుల తర్వాత విన్నర్ అయిపోయినా. విన్నర్ కాదు, విన్నర్. మా అక్కకి ఇప్పుడు రివెంజ్ పనిష్మెంట్ ఇవ్వాలా. ఏం పనిష్మెంట్ ఇస్తుందో ఏమో దేవా. క్రేజీ పనిష్మెంట్ ఇవ్వాలైతే. చూద్దాం ఏం పనిష్మెంట్ ఇస్తుందో. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్నర్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? తీసుకోకపోతే ఊరుకునేదానివా నువ్వు? అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? చెప్పు. నాకు భయం వేస్తుంది అసలు పనిష్మెంట్ చేయడానికి. ఎందుకు ఇంత టఫ్ పనిష్మెంట్ ఇస్తున్నావు? అదేం టఫ్ పనిష్మెంట్ నీకు ఎంత సింపుల్ గా నార్మల్ గా ఇచ్చిన పనిష్మెంట్లు కానీ ఇప్పుడు నాకైతే ఎంత టఫ్ ఇస్తున్నావు. అది ఎంత టఫ్ లేదు చిట్టి, ఎంత ఎట్లా అంటారు, తొందర తినేయచ్చు తెలుసా. తొందర తినవచ్చు. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? కేక్ తినాలి. అది ఎట్లా హ్యాండ్స్ తో తింటాం ఎప్పుడు, కానీ ఇప్పుడు వితౌట్ హ్యాండ్స్ తో తినాలా. ఎట్లా కుక్క లెక్క తినాలి ఇట్లా. నవ్వు రాలే. ఓకే, ఇప్పుడు మనం అయితే పనిష్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? తీసుకుంటావా? నేనెందుకు అమ్మి, నువ్వే తీసుకోవాల్సింది. చూపెట్టేస్తున్నా. చూపేయి. చూడ్డానికి నోరు ఊరిపోతుంది. ఇట్లా మంచిగా స్పూన్ ఇస్తే టకా టకా తినేస్తాం. స్పూన్ తో తినడం కాదు అది, నోరుతో తినాలా. చేతిలో వెనకకు పెట్టేసుకుందాం, చూసుకో. కట్టేయన్నా మరి. కట్టేసాడు ఎందుకు అమ్మి. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. కొంచెం దగ్గర పెట్టు చిన్న, అందొద్దు, జరగడానికి కూడా రావట్లేదు. సేమ్ ఎట్లున్నో తెలుసా, పండుకొచ్చిన. అది చెంచా అదో ఒకటేసారి నోరు పెట్టుకోవడానికి. ముక్కలంటే మరోసారి గడ్డం తినిపిస్తున్నావు పని నువ్వు. చూడండి ఒకసారి. ఏం లేదు, మంచిది. బాగుంది, సూపర్ ఉంది వచ్చింది. నాకు తెలుసు నేను బాగుంటాను. అమ్మ చేతులు వస్తున్నాయి వెనకాల పెట్టి పెట్టి. కేక్ మాత్రం సూపర్ ఉంది. ఇస్తే ఇచ్చింది కానీ పనిష్మెంట్ కానీ తినడానికి రాలే, కింద పడిపోతుంది అది ఊరిక. పాపం పండు, థ్యాంక్స్ పండు పట్టుకునేందుకు ప్లేట్ని. నెక్స్ట్ చూడు పండుకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాను. నీకు నోరు తిరగని పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు చిట్టి. అంత ఘోరంగా మూతుకంటుందా? ఏ ఏమంటలేదు, నీట్గా ఉంది. గిడ కింద గడ్డం తుడుచుకుంటా. అద్దు ఉండని. ఏ గడ్డం చీమలు అయితే అమ్మి, చీమలు అంతలా ఎక్కుతాయా? ఎక్కుతాయి. చూడండి కేక్ అయితే మొత్తం తినేసా, నాలుకతోని కుక్కలాగా తిన్నా.
కుక్కలు తిన్నదా? సేమ్ అచ్చు గుద్దురాడు కుక్కలానే తిన్నది పోయిన జన్మలో కుక్కనేమో మరి. కావచ్చు మరి. ఈ జన్మలో మనిషి లెక్క పుట్టిన. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మహమ్మద్. హాయ్, మీ వీడియోస్ మా పిల్లలకు చాలా ఇష్టం. ప్లీజ్ హాయ్ చెప్పండి మా పిల్లలకు. పిల్లల నేమ్ మదీహా అర్హాన్. హాయ్ అర్హాన్. హాయ్ మదీనా. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూస్తున్నందుకు. సెకండ్ కామెంట్ వచ్చేసి సుజాత. అక్క, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ సుజాత. ఆల్ ది బెస్ట్ సుజాత. మంచిగా రాయండి ఎగ్జామ్స్, అందరు కూడా రాయండి. నీకు ఒక్కదానికే కాదు, ఎగ్జామ్స్ అయితే ఎవరెవరు రాస్తున్నారో అందరు మంచి ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి సునీత. నేను అక్కని, బట్ నాకు మీ చెల్లి అంటే ఇష్టం రా. నేను మీ చెల్లి ఫ్యాన్ ని. ఓ పండు, నీ ఫ్యాన్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ రా. గ్రేట్. అక్క అక్క అంట, తన అక్క సునీత అక్క అని చెప్పు. హాయ్ సునీత అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేసేసాం. పనిష్మెంట్ కూడా తీసేసుకున్నా. చాలా రోజుల తర్వాత మా చెల్లి గెలిచింది, నేను ఓడిపోయా. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది అనమాట. రోజు మనమే గెలవలేం కదా. అవును. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.